ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రోద్బలంతో జేఎన్టీలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు జేఎన్టీయూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేతలు. యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు పరీక్షలో ఫెయిల్ అవ్వగా యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నాగరత్న పాస్వర్డ్తో 0 మార్కులను 14 మార్కులుగా మార్చి డేటాబేస్లో పాస్ అయినట్టుగా చూపించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జేఎన్టీయూ వీసీని బెదిరించడంతో తొలగించిన అధికారిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారన్నారు. నిజమైన దోషులను బయటకు తేవాలి, ఎగ్జామినేషన్ ప్రక్రియను విచారణ చేపట్టి నిజమైన దోషులను బయటకు తేవాలి, ఎగ్జామినేషన్ బ్రాంచ్ పై పూర్తి స్థాయి విచారణ చేపట్టి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం పట్ల ఈరోజు ప్రభుత్వం ఒక చిన్న చూపు చూస్తుందన్నట్టుగానే అందరికీ వీసీలు వచ్చిన తర్వాత 3 నెలలకు మా యూనివర్సిటీకి కూడా వీసీలు రావడం జరిగింది. అయితే పెండంలో నుంచి పొయ్యిలో పడ్డామన్న చిన్నంగా ఈరోజు గతంలో ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్లు ఉన్నప్పుడే విద్యార్థులను కలిసే పరిస్థితి ఉండేది. ఈరోజు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పటికి కూడా వచ్చి దాదాపు 50 రోజులు అవుతుంది, ఇప్పటికీ కూడా విద్యార్థులను కలిసే పరిస్థితి లేదు. మరి విద్యార్థులను కలవట్లేరు, విద్యార్థుల సంక్షేమం గురించి ఏమైనా ఆలోచిస్తే మేము కూడా స్వాగతిస్తున్నాం, మమ్మల్ని కలవాల్సిన పని లేదు. కానీ ఈరోజు సమస్యలు ఉన్నాయి ముర్రో అని చెప్పేసి చెప్పుకుందామంటే కూడా వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు విద్యార్థులకు సమయం ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే కేవలం మరి కలవట్లేరు, అంతా యూనివర్సిటీ బాగా ఆలోచిస్తున్నా అంటే విశ్వవిద్యాలయ ఉపకులపతి గారి చర్యలు ఈరోజు అవగాహన రాహిత్యంగా ప్రతీకారపూరితంగా ఉన్నాయి. ఈరోజు అంటే గతంలో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకొని ఈరోజు అధికారుల మీద చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించినటువంటి సంఘటన ఏదైతే పత్రికల్లో వచ్చిందో విశ్వవిద్యాలయం అంతా కూడా ఒక రకమైన గందరగోళ పరిస్థితి క్రియేట్ అయింది. కోనేరు అఖిల, జి వినీత్ ఎవరైతే వీళ్ళిద్దరి మార్కులు డేటాబేస్లో ఎడిట్ చేయబడ్డాయి. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగానే ఆనాడు బాలకృష్ణారెడ్డి గారు ప్రొఫెసర్ నాగరత్న గారిని తీసివేయడం జరిగింది. మళ్ళీ నాగరత్న గారిని తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఈరోజు వచ్చి వీసీ గారిని బెదిరిస్తే ఆమె చేసిన తప్పు ఏ విధంగా ఒప్పవుతుంది? సాధింపు చర్యల్లో